హలో అండి. ఈ వీడియోలో మనం వరలక్ష్మి వ్రతం ఒక ప్రాముఖ్యత, ప్రాధాన్యత అండ్ దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్, పూజా విధానం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ వీడియోని ఎండ్ వరకు చూసేసేయండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ మనస్విని. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక పవిత్రమైన స్త్రీల వ్రతం. మన గృహలక్ష్మి అయిన అమ్మవారిని పూజించే శుభదినం. ఈ వ్రతాన్ని శ్రావణ మాసం శుక్రవారం రోజున జరుపుతారు. ఇది వరలక్ష్మీదేవి యొక్క 8 రూపాల్లో ఒకటైన వరలక్ష్మిని ఆరాధించే పూజా విధానం. సంతోషం, సంతానం, విజయం, సౌభాగ్యం మరియు దీర్ఘాయుష్ని కలిగిస్తుంది. ఇది ప్రత్యేకంగా మహిళలు తమ కుటుంబం కోసం చేస్తారు. పెళ్ళైన వారు సౌభాగ్యం కోసం, ఇంకా పెళ్లి కాని వారు మంచి వరుడి కోసం చేస్తారు. ఇది ఒక పూజ కాదు, మన సాంప్రదాయ అమ్మవారి పట్ల మనకున్న ప్రేమ, భక్తి, శ్రద్ధకు ప్రతీకం. ఇప్పుడు మనం వ్రతం కథం గురించి తెలుసుకుందాం. చారుమతి అనే ఒక సతీ ధర్మపత్నికి కలలో లక్ష్మీదేవి దర్శనం ఇస్తుంది. ఆమె భర్త కుటుంబం పాడుపడి ఉండగా దేవి ఆమెకు ఈ వ్రతం చేయమని చెబుతుంది. ఆమె శ్రద్ధగా వ్రతాన్ని చేస్తుంది. వెంటనే వారి ఇంటికి ఐశ్వర్యం కలుగుతుంది. ఆమె శ్రద్ధగా వ్రతాన్ని చేస్తుంది. ఆమె చూపిన మార్గాన్ని చూసి ఊరిలో ప్రతి ఒక్కరు కూడా వ్రతాన్ని చేయడం మొదలు పెడతారు. ఈ కథలో ఉన్న సందేశం ఏంటంటే, మనం భక్తితో, నమ్మకంతో దేవతలు కూడా ప్రసన్నమవుతారు. ఇప్పుడు మనం పూజ విధానం చూసుకుందాం. పూజకి ముందుగా ఇంటిని శుభ్రపరిచి పూజా స్థలం అలంకరిస్తాం. కలశాన్ని పసుపుతో ఆరాధించి దీని మీద కొబ్బరికాయ పెట్టి దేవి ముఖాన్ని ఏర్పాటు చేస్తాం. పసుపు, కుంకుమ, పూలు, దీపాలు ఇవన్నీ అమ్మవారికి చాలా ప్రతీక. మీకు వీలు పడినంతలో చేసుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పించుకొని మొక్కుకోండి. అండ్ ఇప్పుడు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పట్లో సెలబ్రిటీస్ మాదిరిగా పెద్ద పెద్ద డెకరేషన్లు చేస్తుంటాం. కానీ మనం పూర్వీకులు చెప్పింది, పూజలో హడావిడి కన్నా భక్తి ముఖ్యం. ఒక చిన్న కలశం, కొబ్బరి, పసుపు, కుంకుమ ఇవే అమ్మవారికి చాలు. సాంప్రదాయం అంటే పెద్దగా ఖర్చు పెట్టడం కాదు, మనం ఎలా భావంతో చేస్తున్నామో. వరలక్ష్మి వ్రతం అందరికీ శ్రేయస్సు, శాంతి, సంపద తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా పద్ధతిగా, ప్రేమగా మన సాంప్రదాయాన్ని సీరియస్గా తీసుకొని ఈ పూజను జరుపుకుంటే చాలు. అమ్మవారి ఆశీస్సులు